వెల్కమ్ టు విజిల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి దొంగతనాన్ని వైసీపీ అధినేత చిన్న చోరీగా తేల్చేశారు. $9, 72,000 అని పొంతన లేని నోటి లెక్కలు వల్లిస్తూ దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ 14 కోట్ల విలువైన ఆస్తులను దేవుడికి ఇచ్చాడని, ఇది తప్పవుతుందా అని ఎదురు ప్రశ్నించారు. దేశంలో చాలా ఆలయాల్లో చోరీలు జరిగినా ఎక్కడైనా ఇలా ఆస్తులు ఇచ్చారా అని ప్రశ్నించారు. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని పరకామణి వ్యవహారంలో దొంగపై కేసు నమోదైంది. తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. మెగా లోక్ అదాలత్లో పరిష్కారం అయిపోయిందని, ఇవన్నీ కోర్టు విధి విధానాల ప్రకారమే జరిగాయని, ఇందులో సాంకేతికత పరమైన అంశాలుంటే దర్యాప్తు చేయొచ్చు, కేవలం రాజకీయం కోసం అప్పటి చైర్మన్లపై బురద చల్లేందుకే వక్రీకరిస్తున్నారని వంకర మాటలు మాట్లాడిన జగన్, ఆ దొరికిన దొంగ 30 ఏళ్ల నుంచి జియర్ మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు, పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు, మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది అని జగన్ ప్రశ్నించారు. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాను. నేను అడుగుతాను మిమ్మల్ని, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతాను. దొరికిన దొంగ జియర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. దొరికిన దొంగ 30 ఏళ్ల నుంచి జియర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటే, దొంగతనం జరిగింది తమరు ముఖ్యమంత్రిగా, తమరి బాబాయ్ టీటీడీ చైర్మన్గా వెలగబెడుతున్న సమయంలో అన్న నిజాన్ని కూడా వక్రీకరించి కారుకోతలు కూయటంలో ఘనాపాటి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి. పరకామణి కేసులో చంద్రబాబు ఏకంగా న్యాయ వ్యవస్థ జడ్జీలపైనే దాడి చేస్తున్నారు, తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జి పైన దాడి చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జి ఇద్దరూ ఒక్కరే అనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఈ పరకామణి దొంగతనం విషయంలో జగన్మోహన్ రెడ్డి మరొక కొత్త థియరీ ఆవిష్కరించారు. ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని కూటమి నేతలు దుష్ప్రచారానికి తెగబడ్డారంట. ఒక సుప్రీంకోర్టు అని జగన్ గారు సెలవిచ్చారు. ఆయన దృష్టిలో ఎన్ని సుప్రీంకోర్టులు ఉన్నాయో మనకు తెలియదు, ఆ జడ్జి గారు ఎవరో మనకు తెలియదు. ఒక సుప్రీంకోర్టులో ఏ జడ్జిపై ఎటువంటి దుష్ప్రచారమో జగన్ స్పష్టం చేయలేదు. జడ్జిలపై బురద జల్లటం, కాబోయే సుప్రీం చీఫ్ జస్టిస్పై నిరాధార ఆరోపణలతో అడ్డగోలు ఉత్తరాలు రాయటం, ఆ ఉత్తరాలను అమరావతి నుంచి ఢిల్లీ వరకు తన పార్లర్తో చదివించటం, జడ్జీల ఫోన్ ట్యాపింగ్ వివాదాలు, జడ్జి కుటుంబ సభ్యులపై అక్రమ క్రిమినల్ కేసులు నమోదు చేయించటాలు, వ్యవస్థలను చెరపట్టడం, వేల కోట్ల అక్రమాస్తుల కేసులను సంవత్సరాల తరబడి వాయిదాల పర్వం విజయవంతంగా కొనసాగించటం, నాడు నేడు అంతకు ముందు ఎన్నడూ ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ ఢిల్లీ బ్లెస్సింగ్స్ పుష్కలంగా అందుకోగలిగిన జానతన రాజకీయంలో దిట్ట శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి దొంగతనం కేసులో మతిపోయే కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మం తెలిసిన మనుషుల్లా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయటం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ
ఈ జడ్జీలు సమస్య పరిష్కరించడంలో భాగస్వామ్యం అవటం తప్పా అని ప్రశ్నించారు. ఏ జడ్జిలో వివరంగా తెలియచేయలేదు. తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు, జ్యుడిషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారని సెలవిచ్చారు. టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతాం. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయం చేసేది ఏముందండి? భక్తిభావంతో తిరుమల దేవుడి దర్శనానికి జడ్జీలు వస్తుంటే ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో సలహాలు కోరటం ఏంటి? ఎవరిని దీనిపై సలహాలు కోరారు? ఇచ్చిన వారు ఏమని సలహా ఇచ్చారో క్రిమినల్ లాలో డబుల్ PhD చేసిన జగన్మోహన్ రెడ్డి వివరంగా చెప్పలేదు. ముందేమో చిన్న చోరీ కేసు అన్నారు, ఇప్పుడేమో ముఖ్యమైన కేసు అంటున్నారు. దొంగను కాపాడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దొంగ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి? సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ మీడియా సమావేశంలో మరొక అభ్యంతరకరమైన వంకర మాట జగన్ మాట్లాడారు. ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేశారేమో. దాంట్లో రాజకీయం చేయటానికి ఏముంది? జడ్జీలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయటం సిగ్గుచేటు. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి తన సెలెక్టెడ్ నీలి మీడియా సమావేశంలో చేసిన దారుణ వ్యాఖ్యలు. అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కోట్లు, $9 నోట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు, నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జిలను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము ఏం చేస్తూ ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. పరకామణి దొంగతనం కేసుపై ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ, ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నేటికి ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో ప్రజలకు వివరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దొంగే దొంగ దొంగ అని, రెడ్ బుక్ వేధింపులని, తన బాబాయ్ సుబ్బారెడ్డి సుద్దపూసని, తన తాత రాజారెడ్డి వీరాభిమాని, కరుణాకర్ రెడ్డి కరుణామయుడు అని నిర్లజ్జగా తన ఏలుబడిలో జరిగిన దారుణాన్ని కప్పిపుచ్చి ఎదురుదాడి చేస్తుంటే ఇటు కూటమి పార్టీల నుంచి కనీస స్పందన లేకపోవటం పెను విషాదం. బీజేపీ పార్టీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి 22/7/2024 పరకామణి దొంగతనం గురించి టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్రావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన 3 రోజులకు గిరిధర్రావు స్పందిస్తూ పరకామణి దొంగతనం కేసులో రాజీ జరగటానికి కారణం తీవ్రమైన పోలీస్ ప్రెజర్ కారణంగా కేసు ముగింపు రాజీ దశకు చేరుకుందని జవాబు ఇచ్చారు. టీటీజీ విజిలెన్స్ అధికారి గిరిధర్రావు రాతపూర్వకంగా తెలియజేసిన విషయాన్ని భానుప్రకాష్ రెడ్డి నేటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? తిరుపతికి చెందిన జర్నలిస్ట్ హైకోర్టులో ఈ దారుణంపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన తరువాత కేసులో కదలికి వచ్చింది. ఆ తర్వాత భానుప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని తానే బయటపెట్టినట్టు, తానే పోరాడుతున్నట్టు 2 మీడియా సమావేశాల్లో మెరిశారు. హిందుత్వ మా పేటెంట్ రైట్ అని భావించే భారతీయ జనతా పార్టీ పెద్దలు నేటికి పెదవి విప్పకపోవటానికి కారణం ఏంటి? తిరుమలలో పెద్ద జీయర్ మఠం గుమస్తా రవికుమార్ను టీటీడీ పరకామణి బాధ్యతల్లో భాగస్వామ్యం చేసింది ఎవరో తేలాల్సి ఉంది. దీనిపై జీయర్ మఠం నేటికి పెదవి విప్పకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
పెద్ద జీయర్ మఠంతో పాటు చిన్న జీయర్ మఠం మరే హిందూ పీఠాధిపతులు దీనిపై నేటికి పెదవి విప్పలేదు. ఏప్రిల్ 29న వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరకామణి దొంగతనంలో రవికుమార్ను విధిలేని పరిస్థితుల్లో నిందితుడిగా గుర్తించడం జరిగింది. దానికి ప్రధాన కారణం అక్కడి విషయాలపై పూర్తి అవగాహన లేని నాటి విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్. నేరం జరగటానికి సరిగ్గా 5 రోజుల ముందు మాత్రమే పరకామణి విభాగంలో సెక్యూరిటీ అధికారిగా విధుల్లోకి జాయిన్ అయ్యారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రవికుమార్పై 379, 381 సింపుల్ థెఫ్ట్ సెక్షన్స్తో దొంగను కాపాడటం జరిగింది. ఎవరి సలహా తీసుకుని ఈ సింపుల్ థెఫ్ట్ సెక్షన్స్ పెట్టించారు? కేసు నమోదు చేసే సమయం నుంచే నిందితుడి తరపున పనిచేసిన పెద్ద తలకాయల పేర్లు జగన్మోహన్ రెడ్డి బయటపెట్టాలి. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నమ్మక ద్రోహం, దొంగతనంపై 409 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి. 379, 381 కేవలం బెయిలబుల్ సెక్షన్స్, 41A నోటీస్ ఇచ్చేసి దొరికిన దొంగను దొరలాగా ఇంటికి పంపటం వెనుక ఎవరి సలహా తీసుకున్నారో ఆ పెద్ద మనుషులు ఎవరో జగన్ ప్రజలకు తెలియచేయాలి. ఒక వ్యవస్థలో పనిచేస్తూ విశ్వాసఘాతుకానికి పాల్పడిన వ్యక్తి అందున దొంగతనం ఖచ్చితంగా 409 ఐపీసీ పెట్టి తీరాలి. ఇదే విషయంపై హైకోర్టు ధర్మాసనం సెక్షన్ 409 ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించింది. ఆ రోజు 409 సెక్షన్ పెట్టి ఉంటే నిందితుడు అరెస్ట్ అయ్యేవాడు. ఆ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడటానికి అవకాశం ఉన్న సెక్షన్ 409. లోక్ అదాలత్లో రాజీ ప్రక్రియ కొనసాగించడానికి కూడా ఆ సెక్షన్ అనుమతించదు. అంటే ఉద్దేశపూర్వకంగా దొంగను కాపాడే ప్రక్రియ ఆదిలోనే జరిగింది అనేది సుస్పష్టం. ఈ అద్భుతమైన న్యాయ సలహా ఎవరిని అడిగారు? సెక్షన్ 409 పెట్టొద్దని ఎవరి సలహా ఇచ్చారు? అరెస్ట్ లేకుండా, ఏసీబీ ఊసే లేకుండా, సిఐడి ప్రస్తావన లేకుండా కేవలం 41A నోటీస్తో వ్యవస్థల విధ్వంసానికి సలహా ఇచ్చిన పెద్ద తలకాయలు ఎవరో జగన్మోహన్ రెడ్డే స్పష్టం చేయాలి. ఇదే సెక్షన్ 409 నాడు కోడెల శివప్రసాద్పై బనాయించి ఆయన మరణానికి కారణమైన సెక్షన్ ఇదే కావటం విశేషం. ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ కుమారుడు ఆఫీసులో ఉండటం, అప్పటికే ఆ ఫర్నిచర్ తిరిగి అప్పజెప్పటానికి కోడెల ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ సెక్షన్ 409 పెట్టి వేధించిన ఆటవిక రాజ్యానికి న్యాయ సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు? దేవుడు సొమ్ము కొట్టేసినోడి తరపున మాజీ ముఖ్యమంత్రి హోదాలో దొంగ తరపున వకాల్తా పుచ్చుకోవటం, దొంగలకు నీళ్లు పోయటంలో జగన్ మాస్టర్ అని మనం అర్థం చేసుకోవాలా? ఏప్రిల్ 29 రాత్రి 11 గంటలకు కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు అంటే 30వ తేదీ దొంగిలించిన డాలర్ల సొత్తును స్వతంత్ర సాక్షులు, మధ్యవర్తుల నివేదికతో పని లేకుండా ప్రక్రియ మమ అనిపించేసి అదే రోజు 4 సాక్షులను విచారించి సిఆర్పిసి సెక్షన్ 161 కింద వాంగ్మూలాలు నమోదు చేశారు. సరిగ్గా 2 వారాలకు 18/5/2023న దొంగతనం నిందితుడు రవికుమార్ అతని భార్య రమ్య పేరు మీద 14.5 కోట్లు మార్కెట్ విలువ 40 కోట్లు చేసే ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వటాన్ని మేము చాలా గొప్ప పని చేశాం, ప్రపంచంలో ఎవరూ ఇలాంటి గొప్ప పని ఇంతవరకు చేయలేదు, 72,000 దొంగతనానికి 14.5 కోట్లు గుడికి గిఫ్ట్ ఇస్తే పోడాల్సింది పోయి, శాలువాలకు అప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి, ఇదేం రాజకీయం అని జగన్ అంటున్నారు. దేవుడికి ఎవరైనా ఆస్తులు దానం చేయాలంటే ఒక పెద్ద ప్రొసీజరే ఉంది. కానీ జే గ్యాంగ్ ఒక అసాధారణ ప్రక్రియకు తెరలేపింది. ఇక్కడ విరాళం ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఏసీబీ నుంచి క్లియరెన్స్, పేపర్ నోటిఫికేషన్, లీగల్ ఒపీనియన్, 1 నెల రోజుల గడువు, టీటీడీ మాన్యువల్ ప్రకారం ఒక పెద్ద తతంగమే ఉంది. ఆస్తుల విరాళంలో టీటీడీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. పరకామణి నిందితుడు రవికుమార్ విషయంలో ఎటువంటి టీటీడీ నిబంధనలను పాటించకుండా సమయం తక్కువగా ఉంది అని పేర్కొంటూ ఈఓ, జేఈఓ, ఇతర అధికారులతో కలిసి కనీసం పేపర్ పబ్లికేషన్ చేయకుండా డిజిటల్ పద్ధతిలో దొంగ ఆస్తుల ఆమోదం ఎవరి సలహా మేరకు చేశారో జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలి.
పరకామణి నిందితుడి విషయంలో ప్రొసీజర్ మొత్తం పక్కన పెట్టేసి ఆఖరికి ఆస్తులు దానం చేస్తానని ముందుకొచ్చినోడి ట్రాక్ రికార్డ్ అదే సంస్థలో దొంగతనం నిందితుడు అన్న విషయాన్ని దాచిపెట్టమని ఎవరి సలహా తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి బయటపెట్టాలి. అత్యవసరం పేరుతో బోర్డు సభ్యుల సంతకాలు లేకుండా, ఈఓ ప్రస్తావన లేకుండా గిఫ్ట్ డీడ్కు అనుమతిస్తూ సంతకం పెట్టిన బాబాయ్ సుబ్బారెడ్డిని కాపాడటం కోసం నిన్న అంతలా బరి తెగించి దొంగే దొంగ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సాగింది. దొరికిన దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? ఈ దొంగ దొరికినప్పుడు 19/6/2023 టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఆ రోజే సుబ్బారెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టారు. కనీసం ఆ రోజు కూడా బోర్డు సభ్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాలేదు. ఆ రోజు బోర్డు తీసుకున్న అన్ని నిర్ణయాలను టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ ఒక్కటి తప్ప. ఒక తప్పుడు పని చేసిన వాడిని కాపాడటం కోసం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎన్ని రకాల తప్పుడు పనులు చేయాలో చేసి చూపించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి బరితెగింపునకు ఈ ఉదంతం ఒక ఉదాహరణ. ఈ మొత్తం తంతుకు ఎవరు సలహా ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి వివరించాలి. దొంగతనం జరిగిన సరిగ్గా నెల రోజులకు 30/5/2023 ఎటువంటి అదనపు విచారణ చేయకుండా ఛార్జ్షీట్పై సంతకం పెట్టేసి విచారణ అధికారి సంతకం తడి ఆరకముందే ఆ మరుసటి రోజే 31/5/2023 తిరుపతి సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించడం జరిగింది. అదే రోజు కోర్టు సూపరింటెండెంట్ నోట్ ఫైల్ సిద్ధం చేయటం, ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఆ గంటలోనే ఐపీసీ సెక్షన్ 379, 381 నేరాలకు సంబంధించి కోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆర్డర్ సిద్ధం చేయటం న్యాయ ప్రక్రియలో జగన్ పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు కాగ్నిజెన్స్ విచారణలోకి తీసుకోవాలంటే క్షుణ్ణంగా పరిశీలించి సరైన సెక్షన్లు పెట్టారా లేదా, ఉద్దేశపూర్వకంగా తప్పించిన 409 ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అన్నీ విచారించిన తరువాత ఆర్డర్ రెడీ అవుతుంది. ఈ కేసులో ఆ రోజే సమన్లు జారీ చేస్తే ఎప్పుడు అందుకున్నారో, ఆ మరుసటి రోజే కోర్టులో ఎలా ప్రత్యక్షమయ్యారో, ఈ ప్రక్రియకు ఏ పెద్ద మనిషి సలహా ఇచ్చారో జగన్ చెప్పాలి. 30న విచారణ అధికారి ఛార్జ్షీట్ మీద సంతకం పెట్టడం, 31న కోర్టుకు సమర్పించడం, అదే రోజున కోర్టు విచారణకు స్వీకరించటం, ఆ మరుసటి రోజు జూన్ 1వ తేదీన పరకామణి దొంగతనం నిందితుడు రవికుమార్ డిఫాక్టో కంప్లైనెంట్ అంటే ఈ కేసులో ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఇద్దరు కోర్టులో హాజరవ్వటం, కేసును స్వచ్ఛందంగా ఇద్దరం రాజీ చేసుకుంటున్నాం అంటూ కోర్టులో జాయింట్ మెమో దాఖలు చేయటం. ఎవరి సలహానో జగన్మోహన్ రెడ్డి చెప్పి తీరాలి. దొంగతనంపై ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ ఆ సొత్తుకు అసలు యజమాని కాదు, కేవలం కాపలాదారు. మరి ఆ సొత్తు ఎవరిది? దేవుడిది. దేవుడు సొమ్ము దొంగతనం చేస్తే కాపలాదారు దొంగతో రాజీ చేసుకోవటం మీకు విడ్డూరంగా అనిపిస్తుందా లేదా? ఈ రాజీ ప్రక్రియకు సలహా ఇచ్చిన పెద్ద మనుషులెవరో జగన్ బయట పెట్టాలి. నిందితుడు డిఫాక్టో కంప్లైనెంట్ సిఆర్పిసి సెక్షన్ 322 ప్రకారం కోర్టు అనుమతి కోరుతూ ఐపీసీ 379, 381 కింద ఉన్న నేరాలను రాజీ చేసుకునేందుకు ఎటువంటి పిటిషన్ దాఖలు చేయకుండానే వీరి కార్యం నెరవేరింది. ఈ వింత ప్రక్రియకు సలహా ఇచ్చి సహకరించిన పెద్ద మనుషులు ఎవరో జగన్ చెప్పాలి. నేరం జరగడానికి సరిగ్గా 5 రోజుల ముందు పరకామణి విభాగంలో సెక్యూరిటీ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ ఈ దొంగతనానికి ముగింపు పలికే లోక్ అదాలత్ ప్రక్రియ దశ చేరుకున్నాక టీటీడీ విజిలెన్స్ నుంచి సతీష్ కుమార్ను తన మాతృ సంస్థ అయిన ఏఆర్ జోన్కు తిరిగి పంపించి వేయటం వెనుక ఎవరి సలహా తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించాలి. టీటీడీ ఈవోగా వెలగబెడుతున్న అధర్మానికి కాపలాగా ఉన్న ధర్మారెడ్డి కోర్టు వద్ద జప్తు చేయబడిన డాలర్లను తిరిగి పొందేందుకు తన తరపున కోర్టులో హాజరై రికవరీ ప్రక్రియ ఆథరైజ్డ్ పర్సన్గా తన కింద పనిచేసే ఉద్యోగి బి రమేష్ కుమార్ను నియమించిన ధర్మారెడ్డి, దొంగతనం కేసులో ఫిర్యాదుదారుడు పరకామణి నిందితుడు రాజీ ప్రక్రియ నాకేమీ తెలియనట్లు ధర్మారెడ్డిని కళ్ళు మూసుకోమని సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఎవరో జగన్ చెప్పాలి.
దైవ సన్నిధిలో ఈ మొత్తం కథ నడిపించింది ఈఓ ధర్మారెడ్డి, నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి, తిరుమల సిఐ జగన్మోహన్ రెడ్డి, తిరుమల ఎస్ఐ లక్ష్మీరెడ్డి, నాటి టీటీడీ విజిలెన్స్ చీఫ్ నరసింహ కిషోర్ నేతృత్వంలో జామోరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముగింపు పలికింది. ఈ మొత్తం ప్రక్రియలో కదలిక రావడానికి ప్రధాన కారకుడు తిరుపతికి చెందిన జర్నలిస్టు శ్రీనివాసులు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు స్పందించి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో నిజాన్ని నిగ్గు తేల్చమని ఆదేశించింది. విచారణ ముగించి సీల్డ్ కవర్లో నివేదికను సిఐడి చీఫ్ హైకోర్టు ధర్మాసనానికి సమర్పించేశారు. ఆ నివేదికలో ఏముందో దాని ప్రకారంగా హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందో మొత్తం హైందవ సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కోనేటి రాయుడు భక్తులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి లాయర్ అవతారం ఎత్తి, జడ్జి అవతారం ఎత్తి, పంచాయతీలు చేసే రచ్చబండ అవతారం ఎత్తి, మాట వినకపోతే ఫ్యాక్షనిస్ట్ అవతారం ఎత్తి, అన్ని పాత్రలు తానే అయ్యి తన వన్ సైడెడ్ ప్రెస్ మీట్లో నవరసాలు కురిపించారు. మరోపక్క పరకామణి దొంగతనం హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పరకామణి నిందితుడు రవికుమార్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ న్యాయవాది నాగేశ్వరరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియ శిష్యులు కావటం విశేషం. వీరు వాదనలు వినిపిస్తూ పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై విచారణ జరిపే పరిధి హైకోర్టు సింగిల్ జడ్జికి లేదని, అది తేల్చే అధికారం కేవలం ధర్మాసనం పరిధిలోది అన్నారు. పెద్ద జీయర్ మఠంలోని గుమస్తా అయిన రవికుమార్ టీటీడీ ఉద్యోగి కాదని, టీటీడీ ఈఓ హైకోర్టులో కౌంటర్ వేశారని, ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి ఆస్తుల విషయంలో దర్యాప్తు చేయాలని సింగిల్ జడ్జి ఏసీబీని ఆదేశించడానికి వీల్లేదని, ఈ కేసు వాదన కొనసాగింపు విచారణ ఈ నెల 11కు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక పక్క న్యాయ ప్రక్రియ వేగంగా జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం పేరుతో పచ్చి అబద్ధాల అశుద్ధాన్ని ప్రజలపై చిమ్మి హిందూ సమాజం భక్తుల మనోభావాలను గాయపరుస్తూ, దొంగలకు నీళ్లు పోస్తూ, దొంగలకు న్యాయ సాయం చేస్తూ తన సహజ వికృత ఆటవిక మనస్తత్వాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారు. ఈ మొత్తం తంతులో పూర్తిగా విఫలమైంది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు, కూటమి నాయకులు కావటం విశేషం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ను ఎవరైనా ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పటం మీరు చూసారా?